ఐటీ స్కామ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ మోసగాళ్ళు. మంచు విష్ణు, కాజల్ ఒక ముఠాకి నాయకులుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ ముఠా ఎవరిని మోసం చేసింది, ఎవరు వీళ్ళ మోసానికి బలయ్యారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో విష్ణు, కాజల్, హాయ్, హౌ ఆర్ యూ బోత్? గుడ్, హౌ ఆర్ యూ? గుడ్ టు గుడ్, థ్యాంక్ యూ. సో ఇంకా జస్ట్ కొన్ని డేసే ఉంది మూవీ రిలీజ్ అవ్వడానికి. మంచి బజ్ క్రియేట్ చేసింది ఇప్పటివరకు వచ్చిన టీజర్ కానీ ట్రైలర్ కానీ. సో ఎలాంటి బెస్ట్ కాంప్లిమెంట్స్ మీకు వచ్చాయి చెప్తారా? People are very excited about it. That's the biggest compliment anyone can get, especially when their film is about to release. And I think the anticipation, the excitement, the wait that we are seeing in the audience. Vishnu recently just went to Vizag, and he said that people were very excited. There was a very warm welcome. So we are happy. That's like the biggest compliment for us. Okay, మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మూవీ గురించి? I'm being asked a lot about the film. I haven't been going out too much because of COVID. Okay. But whoever I'm interacting with wants to know what the film is all about, wants to see it. They're waiting for the 19th of March. Okay. So yeah, excited. Yeah, Vishnu. ఒక ఐటీ స్కామ్ ఇప్పుడు 2015 ఐ గెస్ అప్పుడు జరిగిన ఐటీ స్కామ్ని అది మీరు దాని గురించి ఆలోచించి దాని గురించి రీసెర్చ్ చేసి ఎంతోమందిని కన్సల్ట్ చేసి ఆ స్టోరీ గురించి ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని ఒక సినిమాగా చూపించడం అంటే మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ మీరు చాలాసార్లు చెప్పారు కూడా రిస్క్ చేశామని. సో ఎలా ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి మాకు 2.5 సంవత్సరాలు పట్టిందండి. 2.5 years. అండ్ దెన్ ఫస్ట్ వర్షన్ అంతా ఇన్పుట్ తీసుకొని రాసుకున్న తర్వాత ఒక 4-5 వర్షన్స్ చేసాం. సో దాని తర్వాత డైరెక్టర్ ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత డైరెక్టర్ కూర్చొని ఆయనకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకొని దాని తర్వాత వీ గాట్ ఆన్ టు ద ఫ్లోర్స్. ఓకే, కానీ అంటే ఇది ఒక స్కామ్కి సంబంధించి సో ఎవరు స్కామ్ చేశారో వాళ్ళని వెళ్ళి వాళ్ళతోనే సినిమా చేస్తున్నాం అంటే వాళ్ళు స్కామ్ చేసిన వాళ్ళు మీడియాతో అసలు ఎవరితోనో మాట్లాడనని చెప్పేశారు. వాళ్ళ దృష్టిలో మేము ఇన్నోసెంట్, ఇంకెవరో చేశారో అది మా పైన దేర్ ఫ్రేమింగ్ అస్ అని చెప్పారు. మమ్మల్ని కావాలని ముందుకు దోస్తున్నారు, చేసిన వాళ్ళు వేలేరు. అది ఎందుకు చేస్తున్నారంటే కోర్టులో మేము నిర్దోషులం అని చెప్పుకోవడానికి వాళ్ళు ఆ స్టాండ్ తీసుకున్నారు. కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆధారాలు లేకపోతే ఎవరేం చేయలేరు, జ్యూరిడిక్షన్ లేకపోతే ఎవరేం చేయలేరు. కానీ ఫ్యాసినేటింగ్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళని పట్టుకోకుండా ఎలాగే ఇన్ని రోజులు బయట ఉన్నారు, వాళ్ళు ఏ లూప్ హోల్స్ యూజ్ చేశారు అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, యా కాజల్, ప్రతి మూవీలో కూడా ఇప్పటివరకు ఒక హీరోయిన్గానే యాక్ట్ చేశారు. సో కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. బట్ ఇది డిఫరెంట్, ఒక సిస్టర్గా చేస్తున్నారు. సో ఫస్ట్ విష్ణు గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకేమనిపించింది? I liked the script. I really enjoyed the narration, and I was very happy to do it. Yes, it is different, but it's different in a good way. I mean, gone are the times when there's one typical format and you have to follow the format. Also, I feel I'm at a stage in my life where I want to experience and explore different forms of characters, different types of things, different sort of genres, different scripts. So this fell right at the right time, at the right place. And I was more than happy to join in. ఓకే, ఈ మూవీ కోసం మిమ్మల్ని వర్కౌట్ కూడా కొంచెం తగ్గించమని చెప్పారంట కదా విష్ణు గారు. సో స్టాప్ చేశారా మరి? No, I worked out so that I could eat whatever Vishnu was feeding me. Okay. So I was trying to balance it out. ఓకే, సో ఎంతమంది క్రిమినల్స్ని కలిసారండి ఈ స్కామ్లో మీరు? ఈ స్కామ్ జరిగిన వాళ్ళలో 7 members కలిసామండి. బట్ ద ఇంటర్వ్యూ వెంట ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అక్కడ అమెరికాలో FTC వాళ్ళని ఒరిజినల్ లేడీతో మాట్లాడడం జరిగింది. అక్కడ స్కామ్, అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కూడా అన్యాయంగా ఇరుక్కున్నారు దీంట్లో, వాళ్ళకి తెలియక. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ స్కామ్. ఇట్ వాజ్. ఓకే, ఎంతమంది ఉన్నారు ఈ స్కామ్లో రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో ద మెయిన్ బ్రెయిన్ బిహైండ్ దిస్ ఇస్ ద బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే, మీ ఇద్దరే అంటే అండ్ దాని పక్కన సపోర్టింగ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎవరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఉండింది. బట్ బాంబేలో వాళ్ళకి 800 మంది 800 మెంబర్స్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. దాంట్లో ఓన్లీ 150 మెంబర్స్కి మాత్రం తెలుసు ఇదొక స్కామ్ అని. మిగతా వాళ్ళందరికీ ఇది జెన్యూన్ కాల్ సెంటరు,
అమెరికా నుంచి కాంట్రాక్ట్ వచ్చింది దానికి పని చేస్తున్నా అనుకునేవారు. ఓకే, ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా కూడా రియల్ లైఫ్లో కొంతమంది ఉంటారు ఈ స్కామ్లో మిగతా వాళ్ళు, సో వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఎస్ విక్టిమ్స్ని కూడా కలవడం జరిగింది. కానీ దే హ్యావ్ డిస్ట్రాయిడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. కొన్ని వేల మంది జీవితాలని అసలు నాశనం చేస్తారు ఈ బ్రదర్ అండ్ సిస్టర్ అమెరికాలో. దూరంగా ఉన్నారు, వాళ్ళకి కనిపించలేదు, బట్ ఇన్ రియల్ లైఫ్ దే ఆర్ యాక్చువల్లీ నెగటివ్ పీపుల్. దే డెంట్ రియలీ బాదర్ అనమాట. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఆ ఫ్యామిలీస్ ఏమవుతాయి, దే డెంట్ కేర్. మేము బాగున్నామా సరిపోయామా అనేది చూసుకున్నారు. మీరు మంచు విష్ణుకే సిస్టరా ఈ మూవీలో, లేకపోతే నవీన్ చంద్ర వాళ్ళ మిగతా ఇద్దరు క్యారెక్టర్స్కి కూడా సిస్టరేనా? మీరు సినిమాలో చూడండి. How can I keep telling you whose sister am I, what am I doing, all the information you want to know. ఇప్పుడేం మాట్లాడుకుందాం చెప్పండి. Sorry, please వెళ్ళండి. Just we are asking. Yeah, of course we do watch. See, it's established, the whole world knows that we are playing brother sister, but who else is related to us and who's not related to us, what relation I have with Naveen Chandra, you have to go watch. We do definitely. But we want to know a few things about the movie to make excitement to the viewers. That's what we are. So relationships will not make it exciting. Let me tell you more about the story. Yeah, you please tell. Yeah. This is basically a very interesting story because it is a whole global scam. People in India, that also these two young juvenile sort of siblings, they go and they loot the entire world. They loot the biggest and the richest country of the world. So that is something which is very exciting, and that's what drew us to even make the film from the scratch. Of course, ఇదే బిహేవియర్ సెట్లో కూడా ఇంత లౌడ్గా ఇంత ఎక్సైటెడ్గా అన్నిటికీ ఇలాగే మాట్లాడుతుంది. ఎక్కువగా ఏ జానర్ పీపుల్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఇది మోస్ట్గా ఫ్యామిలీ ఆడియన్స్ని, యంగ్స్టర్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ అబౌట్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మూవీ ఉంది. ఫ్యామిలీ వాల్యూస్, ఏది చేసినా నా ఫ్యామిలీ కోసం అనేది వీడి మోటో. అండ్ యంగ్స్టర్స్ అని ఎలా అంటున్నానంటే రెగ్యులర్ మూవీ గోవర్స్కి ఈ లాక్డౌన్ టైంలో చాలా గుడ్ సినిమా, వరల్డ్ సినిమాని చూసేశారు అందరూ. సో రెగ్యులర్గా 4 పాటలు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి, ఏదో కథ. నో, ట్రూత్ టు ద స్టోరీ అండ్ వీఆర్ గోయింగ్ యూనో జరిగిన కథని యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నాను నేను. కానీ వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళు జరిగింది చెప్పలేదు కదా, సో ఎలాంటి అప్పుడు మీడియాలో అంతా వచ్చేసింది కదా, వి ఆల్ నో వాట్ హ్యాపెన్. కొన్ని కల్పితం ఉంది. వై డిడ్ దే డూ దిస్, ఎందుకు చేశారనేది మేము కొంచెం కల్పితంగా మేము కలుపుకున్నాం. చిన్నప్పుడు ఎపిసోడ్స్ కానీ అవన్నీ ఇవన్నీ కలుపుకున్నాం. కానీ కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి దాంట్లో విచ్ వాళ్ళు ఒక టాప్ క్రికెటర్ కార్ కొని కొంటారు. మేజర్గా వీళ్ళు దొరికిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది ఒకటి అవుతుంది. ఆ క్రికెటర్ కార్ పేరు చెప్పలేను, కానీ మీరు మీడియాలో కూడా వెతికితే కూడా ఇట్ విల్ ఓన్లీ సే ఇండియాస్ టాప్ క్రికెటర్. అతని పేరు చెప్పరు బట్ హీఈస్ ద బిగ్గెస్ట్ క్రికెటర్ ఇన్ ద కంట్రీ టుడే. అతని దగ్గర క్యాష్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు అతను కారు కొనుక్కున్నారు. అక్కడి నుంచి మొదలైంది నిఘా పోలీస్ ఆఫీసర్కి. ఓకే, సో ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుందా, వాళ్ళకి ఏమైనా చెప్పాల్సి వస్తుందా? దిస్ ఇస్ అవుట్. ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ ఉంది మాకు ఆయన్ని పోర్ట్రే చేయడానికి అంతా. కానీ ఇట్స్ అవుట్ ఇన్ ద ఓపెన్ సోర్స్, ఎవడు పర్మిషన్ అక్కర్లేదు. నేను బయోపిక్ తీయట్లేదు. సో ఇట్స్ ఇన్ ద ఓపెన్ సోర్స్లో ఉన్నది నేను వాడుతున్నాను. సో వాళ్ళ నేమ్ తీసుకొని వాళ్ళ పేర్లు కావే, నథింగ్ ఇస్ నేమ్. ఇప్పుడు జరిగిన రియల్ లైఫ్లో వాళ్ళ నేమ్స్ ఏవి వాడట్లా, అసలు ఏమీ వాడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ కథ కూడా నేను యాజ్ ఇట్ ఈస్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ద రైట్స్. దిస్ ఈస్ జస్ట్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఫ్యూ ఆర్టికల్స్ అండ్ ఇట్స్ లైన్. ఆ లైన్ తీసుకున్నాం. బ్రదర్ సిస్టర్ అమెరికన్స్ని మోసం చేశారు. ఆ స్కామ్ అనేది ఓపెన్ ఉంది, అది జరుగుతూనే ఉంది. ఆ స్కామ్ నాదే అన్నారు అనుకోండి, ఎత్తి లోపల కూర్చోబెడతారు, ఓసలేక పెడతారు. సో ఆ స్కామ్ను వాళ్ళు ఓన్ చేసుకోరు కూడా. దే ఆర్ ఫ్రాడ్స్, దే ఆర్ స్కామ్స్టర్స్, మోసగలవాళ్ళు. ఓకే, సో అట్ ఏ టైమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా
హాలీవుడ్లో కూడా మూవీ రిలీజ్ లేదు అవుతుంది. ఇంగ్లీష్లో అవ్వట్లేదు. ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది కానీ ఇంగ్లీష్లో ఇంకొక 10 రోజులు షూటింగ్ ఉంది మనకి. సో అది మేలో ఫినిష్ చేయాలి దేవుడి దయ వల్ల. ఎన్ని లాంగ్వేజెస్ అండి మొత్తం టోటల్? ఇప్పుడు తెలుగు మెయిన్ లాంగ్వేజ్, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వర్క్ అంతా అయిపోయిందా? అంత అయిపోయింది, అన్నీ రిలీజ్ అయిపోతుంది ఓకే. 19th. అట్ ఏ టైం ఇన్ని లాంగ్వేజెస్లలో రిలీజ్ చేయడం అండ్ డబ్బింగ్ వర్క్ అదంతా ఎలా జరిగింది? ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్గానే ఉంది. నేను మిగతా భాషల్లో డబ్ చేయలేదు. నేను రెగ్యులర్గా యూజ్ చేసే నా వాయిస్కి ఎవరు నచ్చుతారో వాళ్ళని పెట్టుకున్నాం మనం. ఐ థింక్ కాజల్కి మెనీ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి పాన్ ఇండియా. యూ హ్యావ్ చాలా సినిమాలు ఉన్నాయి. ఆవిడ తమిళ్లో కూడా పాపులర్ హీరోయిన్ కదా. తమిళనాడులో ఉన్న సినిమాలు కూడా టాప్ హీరోస్తో చేసినప్పుడు అవి కూడా పాన్ ఇండియా రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఓకే. ఒక సినిమా అంటే డిఫరెంట్ జానర్ రిస్క్ చేసి మేము డిఫరెంట్ జానర్ తీసుకొని చాలా కష్టపడ్డాం. ఇన్ని ఇయర్స్ ఒక స్టోరీకే ఇంత టైం స్పెండ్ చేశారు అంటే 3 years దానిపైన ఎంతగా రీసెర్చ్ చేశారో తెలుస్తుంది. సో ఇలాంటి రిస్క్లు చేయాలేమో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. సో ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా దీనికి రిస్క్ చేయాలి ఇలాంటి సినిమా చేయాలి? కథ నచ్చిందండి, కథ నచ్చింది. అంతా దేవుడి దయ వల్ల ఆడుతుంది అన్న నమ్మకంతో, కొడతాం అన్న నమ్మకంతో సినిమా తీసాం. అందుకే ఇంత డబ్బు కూడా పెట్టి తీసాం. ఎంత మాట్లాడుతూ ఉన్నా కూడా లోపల నాకు ఎల్లుండి రిలీజ్ అవుతుంది 19వ తేదీన, దేవుడి దయ వల్ల బాగుండాలి యూనో ఆ ప్రెషర్ ఉంది. లేదనేది మాత్రం అబద్ధం. ఓకే. మోహన్ బాబు గారితో ఈ సినిమా గురించి ఫస్ట్ షేర్ చేసుకున్నప్పుడు ఆయన ఎందుకు ఎంత రిస్క్ చేస్తున్నావు అన్నారా? ఏమన్నా అప్పుడు బడ్జెట్ గురించి ఏం అడగల. నాన్నగారు మాట్లాడిందంతా ఓన్లీ అబౌట్ ద సినాప్సిస్ ఆఫ్ ద మూవీ అదే మాట్లాడారు. దాదా జాతర చేసుకున్నారు. దాదా ఇంత ఖర్చు అయిందని చెప్పిన తర్వాత లాస్ట్లో కొంచెం కుదించు కదా అన్నారు. సినిమా చూసిన తర్వాత బాగా ఎక్కువ ఖర్చు పెట్టేసావు, విపరీతం ఖర్చు కనిపిస్తుంది. సరే ఖర్చు పెట్టేసావు, దర్ ఇస్ నథింగ్ టు డిస్కస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారా? ఓకే. సో ఐటీ స్కామ్ గురించి బాగా మీకు ఈ సినిమా అంతా తెలిసిపోయి ఉంటుంది. దీంట్లో ఫైటింగ్స్ లాంటివి ఏమైనా చేశారా కాజల్ మీరు? No, I don't do any action in the film. ఓకే. అలాంటి యాక్షన్. సో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి, మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటి షూటింగ్ టైంలో, అవి ఏమైనా షేర్ చేసుకుంటారా? I actually enjoyed the entire film. It was a lot of fun to shoot with the entire cast. So many of us. Other than that, the scenes were very interesting. The relationship was very interesting. It was very complicated. Those were challenging scenes to shoot, where one minute you're having a fight and the other minute you're resolving an issue and getting protective of each other. So that jump of emotion was something which was very interesting. And yeah, quite a few scenes. The bar, we shot one scene in a bar. That was a lot of fun. We shot, Vishnu and we shot a scene in Golconda. That was massive and also a very important scene in the film. Very That's nice. my favorite scene also. Yeah. It's my favorite scene also. Yeah. సినిమా హైలైట్స్ ఏవి అంటే అవే అవుతాయి అంటే నాకు అనుకుంటున్నారా? కాజల్ది నాది యూనో ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మూవీలో ఉండేది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ ఎలా కలిసి ఉంటారు, ఎలాగ వీళ్ళు విడిపోకుండా ఉంటారు అనేది, ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా యాక్టర్కి ఫ్యామిలీ ఫస్ట్ అన్న ఇది కనిపిస్తుంది మూవీలో మీకు. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండర్లైన్ చేసుకున్నాం. ఓకే. ఇంతకు ముందు మాట్లాడుతూ ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అని అన్నారు. సో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, కామెడీకి ఎంత స్కోప్ ఉంటుంది ఇలాంటి మూవీస్? కామెడీ స్ప్రెడ్ అయి ఉంది సినిమా అంతా. దీనికి ముందు సినిమాల్లో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఉండదు. ఓకే. సో ఏది ఇప్పుడు దేనికైనా రేడియో లేకపోతే పాండలు 9 లేకపోతే ఈడోరా కాండర్ అలాగ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఉండదు. సినిమా అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అక్కడక్కడ హ్యూమర్, బట్ ఇట్స్ అ యాక్షన్ థ్రిల్లర్. ఎలా వీళ్ళిద్దరూ చేశారు దొరికిపోలేదు, మధ్యలో వీళ్ళ ఫ్యామిలీ డ్రామా ఏంటి అదంతా. సో డిఫరెంట్ వుడ్స్ నుంచి డైరెక్టర్ని తీసుకొచ్చారు అండ్ వేరే వాళ్ళని కూడా మీరు ఈ మూవీలో ఇన్వాల్వ్ చేశారు అనుకుంటాను. సో ఎందుకని మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు కదా? లేదు, ఉన్నారు, గొప్ప మేధావులు ఉన్నారు. ఏంటంటే అక్కడ ఒరిజినల్గా ఓన్లీ ఇంగ్లీష్లో షూట్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం ప్రారంభించినప్పుడు ఆ డైరెక్టర్ని పెట్టేస్తాం. తెలుగులో కూడా చేసేటప్పుడు భాష మారుతుంది కానీ భావం మారదుగా. సో యూనో దట్ వాజ్ అందుకే ఆయన చేశారు. ఎందుకు తెలుగులో చాలామంది ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి చేసే కెమెరామెన్లు ఉన్నారుగా, అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారుగా. సో ఫైట్స్ అవన్నీ కూడా ఉంటాయా దీంట్లో?
నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫైటర్స్ నాకు సునీల్ శెట్టి గారికి ఉన్న ఫైట్ అది సూపర్ ఉండబోద్ది. బాలీవుడ్ నుంచి సునీల్ శెట్టి గారిని పట్టుకొచ్చారు. సో ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? ఆయన ద ట్రూ క్యారెక్టర్, బాంబేలో ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వెరీ టఫ్ క్యారెక్టర్ అయింది. ఆయన చాలా స్ట్రాంగ్ హెడెడ్గా ఉంటారు. ఆయన ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందో కూడా మీకు సినిమా చూస్తే అర్థమైపోద్ది. మీరు ఈ స్టోరీ గురించి సునీల్ శెట్టి గారితో చెప్పినప్పుడు ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యండి? ఆయన 2-3 పాయింట్లు చెప్పాడు విచ్ వి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద మూవీ. అది ఇట్స్ రియలీ గుడ్. సో వీఆర్ క్వైట్ అగ్రెసివ్ అండ్ యూనో పాజిటివ్ అబౌట్ ద మూవీ అనమాట. ఆయన విన్న వెంటనే ఇమ్మీడియట్గా చేద్దాం అయితే చాలా బాగుంది, ఈ 2 మార్పులు చేస్తే బాగుంటుందేమో అన్నాడు. సెన్సిబుల్ అనిపించాయి అండ్ వీ మేడ్ దోస్ చేంజెస్. ఓకే, సో ఆయన చేసిన చేంజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓ ఎస్ ఎస్. యా, ఓకే. సునీల్ శెట్టితో మీకు కూడా ఉండే ఉంటాయి సీన్స్. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? Very nice. This is my second film that's releasing on the same day with Sunil sir. And we've had a great time, laughs, enjoyed sharing screen space. Okay, what about Naveen, Chandra and Navdeep? Very nice. I've worked with Navdeep in quite a few films before. Naveen, it was the first time, but it was fabulous. I think he's a wonderful actor. And yeah, with everybody in the crew actually. Okay, what about Manchu Vishnuతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎట్లా అనిపించింది? ఎట్లా ఎంజాయ్ చేశారు ఇద్దరు షూట్స్లో? We ate a lot of food. Yeah, we ate different cuisines every day. But other than that, it was lovely working with Vishnu. He's a really nice person, very grounded and down to earth, and very sensible about cinema and practical about his approach towards things. So it was really nice. ఓకే, థ్యాంక్ యూ. నైస్. ఒక డైరెక్టర్స్లో చాలామంది డైరెక్టర్స్ ఉంటారు, కొంతమందిలో కొన్ని పాయింట్స్ మనకు నచ్చుతాయి. సో ఈ డైరెక్టర్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? ఎలా అనిపించింది తనతో వర్క్ చేయడం? This is his first film, first feature, and he doesn't understand the language, but still I think he's done a commendable job with regards to portraying the emotion. And also I think he's a very enthusiastic sort of a person, and I think that enthusiasm is necessary, especially in our industry. ఓకే, రైట్, నైస్. కొంచెం గ్యాప్ తీసుకొని వస్తున్నారు విష్ణు, అండ్ రిస్క్ చేస్తున్నాము అని నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి ఫీల్ ఉంది మీకు? ఇంకా మూవీ రిలీజ్ కాబోతోంది కాబట్టి ఎలాంటి ఫీల్? అది ఎమోషన్స్ అన్నీ ఏవి మందమారిపోయింది. సో 19th కోసం వెయిటింగ్ అంతే. ఎందుకంటే రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు రిలీజ్ అవుద్ది, అది ఎగ్జామ్ రాసేసాం, రిజల్ట్ కోసం వెయిటింగ్. మరీ ఎక్కువ ఈ పాండమిక్, ఈ కరోనా వల్ల 1 yearగా వెయిటింగ్ అయిపోయింది. ఈ టార్చర్గా ఉంది. సో 19th రిజల్ట్ కోసం వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. ఓకే, సో వెరోనికా గారు ఎలా ఉన్నారు? ఈ మూవీ చేసే ముందు తనతో మాట్లాడారా? ఈ మూవీ గురించి చెప్పారా? చెప్పాము. ఇన్సిడెంట్గా ఒకసారి మీ ఇద్దరం అమెరికాలో ఉన్నప్పుడే నాకు ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది నా ఫోన్కి. సో ఆ కాల్ రికార్డ్ చేసాం. సో అది ఇప్పుడు యూట్యూబ్లో పెడతాను. 30-minute కాల్ ఉంది, దాన్ని కొంచెం ట్రిమ్ చేసి పెడతాను నేను. అది ఓకే, రికార్డ్ చేసుకున్నారా అప్పుడే? దాంట్లో నుంచి ఇన్పుట్ చాలా తీసుకున్నాం. ఓకే, ఒరిజినల్గా ఇండియా నుంచి స్కామ్స్టర్ అక్కడ కొన్ని వేల మందికి ఫోన్ చేస్తారు, అలా నా నంబర్కి కూడా చేశారు. మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడినంతా రికార్డ్ చేశాను. ఓకే, సో చాలా ఉన్నాయన్నమాట ఈ మూవీస్లో స్పెషల్ పాయింట్స్, హైలైట్స్, అండ్ అందరూ ఎక్సైటింగ్గా ఉన్నారు మీరు ఇలా చెప్తూ ఉంటేనే. ఒక మూవీ రిలీజ్ కాకముందే 10 minutes షో వేయడము అనేది ఇప్పటివరకు జరగలేదు. సో మీరు అది చేశారు. ఎలాంటి నాకు కాన్ఫిడెంట్గా ఉంది. ద రెస్పాన్స్ ఫెనామినల్. నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్గా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఏంటంటే నాకు వీళ్ళకి ముందే ఎందుకు మీడియా వాళ్ళకి చూపిస్తున్నా అంటే దే షుడెంట్ థింక్ దట్ కొంతమంది పబ్లిక్ కూడా చూపించేశాను. ఎందుకంటే ఇది ఒక జానర్ ఫిల్మా, ఇదేమన్నా ఇదే కాదు, ఇట్స్ ప్యూర్ యాక్షన్ సినిమా. ఇది నా సినిమా, ఇది బీ ప్రిపేర్డ్ అన్న కాన్ఫిడెన్స్తో చూపించా. చాలామంది అన్నారు ఇది సినిమా వచ్చేస్తుంది కదరా ఇంక అందరికీ చెప్పేస్తున్నా కదా అంటే, నాకు మన సినిమా పైన సత్తా ఉంది, దమ్ముంది అని నాకు నమ్మకం ఉంది. అందుకు చూపిద్దాం, ఇట్స్ జస్ట్ సినాప్సిస్ కదా అన్న. ఓకే, నైస్. మనం ఏదైనా సినిమా చేసినప్పుడు కొన్ని చేస్తున్న టైంలో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఆ సినిమా రిలీజ్ అయిపోయి అంత అయిపోయిన కొన్ని సంవత్సరాలైనా కానీ గుర్తుండిపోతాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సినిమా షూట్లో మీకు గుర్తుండిపోయేవి? గోల్కొండ సీన్ ఒకటే గుర్తుండిపోతుంది.
దాంట్లో బ్రదర్ సిస్టర్ మా ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరుగుతుంది. ఆ సీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అది. కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయిన అంటే ఏమైనా ఫైట్స్ చేస్తున్నప్పుడు ఫైట్స్ కాదు కానీ క్లైమాక్స్ సీన్ నాకు కాజల్కి జరిగిన అది నాకు బాగా టఫ్ అంటే ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే, సో మీకు ఛాలెంజింగ్గా అనిపించింది ఏవైనా ఉన్నాయా కాజల్? I found the transition of my character quite challenging. In the beginning, my character is very docile. She, they don't come from a very affluent background. So, she's got some personal problems of her own and how she's struggling with those. And she's always had this very feisty spirit. But she's not been able to do anything about it because of the way society is. And then how she breaks out of that and she becomes this. So the transition was quite challenging for me. ఓకే, రైట్. ఎలాంటి రియల్ లైఫ్లో వాళ్ళు ఒప్పుకోలేదు కానీ రియల్ లైఫ్లో ఎలాంటి ముగింపునిచ్చారు ఈ సినిమాకి? అది మీరు సినిమా చూడాలి. అది మీరు సినిమా దొరికారా దొరకలేదా తప్పించుకున్నారా అనేది మీరు ఆ సినిమా చూడాలి. ఓకే, డెఫినెట్లీ చూస్తాము. సో మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా అని? దర్స్ నో మెసేజ్, స్టోరీ. ఐ జస్ట్ షోడ్ అ స్టోరీ. సో అంటే మారల్గా కష్టపడి సంపాదించిన డబ్బే ఉంటుంది, ఇలా అవినీతిగా సంపాదించిన డబ్బు ఉండదు అన్న ఇది మాత్రం నేను నమ్ముతాను. అదే సినిమాలో కూడా చూపించాను. ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్కి? సో కాజల్, ఓవర్ టు యు. వాట్ డు యు వాంట్ టు టాక్ అబౌట్ ది మూవీ? ఇది చాలా స్పెషల్ మూవీ ఉంది నా కోసం అండ్ మా అందరూ టీం కోసం. అండ్ ప్లీజ్ వెళ్ళండి, సినిమాలో చూడండి. March 19th మోసగాలు. ఓకే, మీరు చెప్పలేదు వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, నవదీప్ అండ్ నవచంద్ర? వాళ్ళది రియల్ లైఫ్ క్యారెక్టర్స్ వాళ్ళది. ఫెనామినల్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరిది. అండ్ అఫ్ కోర్స్ నవదీప్ టాలెంటెడ్ అండ్ నవీన్ చంద్ర ఇస్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ మూవీలో. అవునా? విల్ బి ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్. వాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? అది విపరీతంగా హైలైట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు సినిమా చూసిన తర్వాత చాలా బాగా చేశాడని పేరు వస్తుంది శామ్ సిఎస్ దగ్గర. సో యూ విల్ లవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, ప్రొడక్షన్ హౌస్ కూడా ఇక్కడితో పాటు మీరు హాలీవుడ్లో కూడా స్టార్ట్ చేసామని విన్నాం. అంటే అక్కడ మూవీస్ చేస్తున్నారు దాంట్లో, ఆ ప్రొడక్షన్ హౌస్లో చేయాలన్న ఉద్దేశంతో ఇదే ఫస్ట్. ఓకే, ఇదే ఫస్టా? ఓకే, సో వాట్ యూ సే అబౌట్ ద మూవీ టు ద వ్యూవర్స్? మేము ఎంతో కష్టంతో ఎన్నో ఆశయాలతో ఈ సినిమా March 19న రిలీజ్ చేస్తున్నాం. ప్రజలందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైస్. ఓకే, తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకంటే సినిమా కోసం ఎంత మీరు కష్టపడ్డారు, కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చినా కానీ రిస్క్ చేసి మీరు ఈ సినిమా చేయడమే ఒక మెసేజ్ అందరికీ. సో ఇలాంటి మూవీ డెఫినెట్లీ హిట్ అవ్వాలని మీడియా తరఫు నుంచి మేము కూడా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఈ 19th మోసగాళ్ళు మూవీ రిలీజ్ అవుతుంది. మంచు విష్ణు గారు ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఆ రిస్క్ చేసి భారీ బడ్జెట్తో ఒక రియల్ ఐటీ స్కామ్ గురించి సినిమా రూపంలో తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని, అందరూ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో డెఫినెట్లీ ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు NTV.